దూరం పోవాలి. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క సార్ మేడం మీరు ఇట్టున్నాడు మేడం ఇట్టున్నాడు ఐదుగురు రావాలి సార్ ఎమ్మెల్యే గారు కొంచెం మేడం 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 ఇక్కడ కుమార్ కీలక భూమిక టీఆర్ఎస్ పార్టీ పోషించే విధంగా కేంద్రంలో మరి ఫెడరల్ ఫ్రంట్ రావడం ఖాయం. ఆ ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భూమిక పోషించి రేపు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో, తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు అందించడంలో మరి పెద్ద పాత్ర పోషిస్తున్న టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కేంద్రం నుండి కూడా వచ్చే నిధులను కూడా తీసుకురావడం జరిగింది. మరి అలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాల్సిన అవసరం ఉంది. గౌరవ కేసీఆర్ గారు మరి మొన్ననే జరిగిన జనరల్ ఎలక్షన్లలో విజయ దుందుబి మోగించి 90 సీట్లను కైవసం చేసుకోవడమే కాకుండా రాబోయే కాలంలో 16 సీట్లను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులు 16 సీట్లలో కూడా అత్యధిక మెజార్టీతో మరి గెలిపించాల్సిందిగా నేను గౌరవ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మరి మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ హరీశ్రావు గారు, గౌరవ శాసనమండలి సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఏ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో కూడా మెదక్ పార్లమెంటు సీటును కేటాయించి మరి మమ్మల్ని గౌరవించి కేటాయించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అన్న హరీష్ అన్న గారికి, రామలింగ అన్న గారికి, మదన్ అన్న గారికి, మరి మైపాల్ అన్న గారికి, మరి మా ఎమ్మెల్సీ ఫారూక్ గారికి, రాజమల్లి మురళీ యాదవ్ గారికి రెండోసారి అవకాశం ఇచ్చిండు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే నా మీద నమ్మకంగా మరి రెండోసారి మరి అవకాశం ఇచ్చిండు, ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని, మెదక్ ప్రాంతాన్ని మరి ఉద్యమాల గడ్డ, ఉద్యమాలు సాధించుకొని ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం కూడా ఈరోజు ఆయన పుట్టిన జిల్లా మెదక్ జిల్లా, ముఖ్యంగా మరి హరీష్ అన్న గారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, సాగునీటితోటి పూర్తిగా మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ కానీ, రైల్వేలు కానీ, ఎన్నో ముఖ్య రహదారులు కానీ మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి జాతీయ హోదా తెచ్చుకోవాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి ఎంతో అవసరం ఉన్నది. కాబట్టి వీటన్నిటికి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే బంగారు తెలంగాణ సాధించాలని చెప్పి ఆ కృషితో పనిచేస్తున్నాడు. ఆయన బాటలోనే మరి వారికి అన్ని విధాల అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు మరి ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు పూర్తిగా మా మీద ఉంటాయని చెప్పి ఆశిస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో మరి గత ఎన్నికల కంటే కూడా మంచి మెజార్టీతోటి మరి మరి మా కార్యకర్తలందరూ కూడా కష్టపడి కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ ఎంపీ చైర్మన్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ వారందరికీ కూడా ఈ సందర్భంగా మరి ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేసుకున్న సందర్భంగా వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో మరి ఖచ్చితంగా నేను ఛాయశక్తుల కృషి చేస్తా అని చెప్పి మరి ఇప్పుడు నన్ను నమ్మకంగా మరి ఇంత గౌరవం ఇచ్చి మరి నమ్మకంగా ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మరి ఈరోజు నాకు మరి నియోజకవర్గానికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రజలందరికీ కూడా మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి కేంద్రంలో మరి కీలక పాత్ర పోషించి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ముఖ్యంగా మా మెదక్ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు కానీ మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి నయా పైసా కానీ ఖచ్చితంగా మరి నేను మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు, మంత్రులకు మరి వారందరికీ మా చేతోడు వాతోడు అందరం కలిసి ఒక టీం లాగా పనిచేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మరి ఈ సందర్భంగా మరొకసారి అందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. పోయిన ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు 3,62,000 మెజార్టీతో గెలిచారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా
టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 3,74,000 మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అయిన మెజార్టీతో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజార్టీని మెదక్ పార్లమెంట్ నుంచి సాధించడానికి రాబోయే 20 రోజులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా కష్టపడి రాత్రింబవళ్ళు కృషి చేసి అత్యధిక మెజార్టీని తప్పకుండా సాధిస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం కనుక మరి అతిపెద్ద మెజార్టీతో దీన్ని గెలిపించే ప్రయత్నం చేస్తాం. నిజంగా చెప్పాలంటే మెదక్ పార్లమెంట్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థులు కరువైంది. బీజేపీకి ఇప్పటిదాకా కనీసం అభ్యర్థిని కూడా ప్రకటించకుండా ఎవరైనా దొరుకుతారా అని అటు ఇటు చూస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికే ఉన్న నాయకత్వం వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా పోటీ అనేది ఎంత మెజార్టీతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేది నిర్ణయించడం కోసమే పోటీ జరగాల్సిన పరిస్థితి. ఇలా ప్రజలకు కూడా స్పష్టత ఉంది, మా అందరికి కూడా స్పష్టత ఉంది. ఏంటంటే డెఫినెట్గా అతిపెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. ఎందుకంటే మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద ఎత్తున రహదారుల పనులు జరగడం, గత 30-40 ఏళ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఈ మెదక్ జిల్లాలో పోయిన 5 ఏళ్లలో చేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారి ప్రత్యేకమైనటువంటి దృష్టి చొరవతోని ఇలా నర్సాపూర్ జాతీయ రహదారి పనులు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గజ్వేల్ వరకు కూడా ఆల్మోస్ట్ రైలు మార్గం పూర్తవుతుంది. ఇంకొక కొద్ది నెలల్లోనే గజ్వేల్కు రైలు కూడా పూర్తి చేయి మరి గజ్వేల్ కూడా రైలు రాబోతూ ఉంది. ఎందుకంటే కొత్తపల్లి మనోహరాబాద్తో భాగంగా మొదటి దశ గజ్వేల్కు రైలు మార్గాన్ని బహుశా ఈ రాష్ట్ర చరిత్రలోనే అంత వేగంగా ఏదైనా ఒక రైలు మార్గం అయిందంటే అది గజ్వేల్ రైలు మార్గం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ప్రభాకర్ రెడ్డి గారి కృషి అని చెప్పుకోక తప్పదు. పటాన్ చెరువుకి MMTS రైలు కూడా పూర్తయిపోయి నిన్ననే ట్రయల్ రన్ కూడా జరిగింది. ఎన్నో ఏళ్ల కళ MMTS రావాలి పటాన్ చెరువు కట్టి. ఇలా MMTSను కూడా నిజం చేయడానికి ఆ పటాన్ చెరువు ప్రజల కళను సాకారం చేయడానికి ప్రభాకర్ రెడ్డి గారి కృషి చాలా గొప్ప కృషి. సంగారెడ్డికి జాతీయ రహదారిని కూడా ఈరోజు సాధించడం, మల్కాపూర్ దగ్గర ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ప్రత్యేకంగా అక్కడ బ్రిడ్జ్ను కూడా మరి తీసుకొచ్చినటువంటి కృషి కూడా ప్రభాకర్ రెడ్డి గారికి దక్కుతుంది. సిద్దిపేటకు కూడా ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి కృషితోని కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ చేయించారు. దుబ్బాక నియోజకవర్గానికి కూడా ఎల్కతుర్తి మెదక్ మన చిత్తాపూర్ మీదుగా దుబ్బాక నియోజకవర్గం మీదుగా మరో జాతీయ రహదారిని కూడా మంజూరు చేయించినటువంటి ఘనత ప్రభాకర్ రెడ్డి గారు. నాకు తెలిసి మెదక్లో ఏ పార్లమెంట్ శాసనసభ్యులు గతంలో చేసిన దానికంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాల్ని కేంద్రం నుంచి నిధులు సాధించి గత 5 ఏళ్లలో ప్రతి ఒక్క ప్రజలలో కలిసిమెలిసి ఉన్నటువంటి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగా వారు సామాన్య కార్యకర్తలతో కలిసి ఉన్నాడు, ప్రజలతో మమేకమైనాడు. అదేవిధంగా శాసనసభ్యులతో కూడా చాలా బాగా సమన్వయం చేసుకొని పనిచేసినారు. అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా అనేకమైనటువంటి నిధులు తీసుకురావడంలో వారి కృషి చాలా గొప్పది. అందువల్ల ఇప్పుడు రెండవసారి ఇలా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. ఇలాంటి మంచి పార్లమెంట్ సభ్యుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మనం సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా అందరం మనమే ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జడ్పీ చైర్మన్ గారు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు అందరం ఒక గొంతు మీద ఉంటే మనం వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతాం. మరి తలా ఒక దిక్కుంటే ఏంటంటే అనుకున్న అభివృద్ధిని మనం సాధించడం కష్టమైంది. అందువల్ల ప్రజలతో నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.